ఇంతవరకు మనం చూసిన ఏ నాయకుడు కూడా ప్రజల కోసం సమస్తాన్ని త్యాగం చేసేసాడు అనేవాళ్ళు వేళ్లలో లెక్క పెట్టొచ్చేమో. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు కనబడతారు. కానీ ఇప్పటి వరకు మనం చూసిన నాయకుల్లో చాలా మంది కోట్ల రూపాయలు తీసుకెళ్లి మన డబ్బులు స్విస్ బ్యాంకులో పెట్టి దాచారు. అంటే మన భారతదేశ ధనాన్ని కోట్ల రూపాయలు మన దగ్గర దోచేసి, మన పైన నాయకులుగా ఉండి దోచేసి తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? స్విస్ బ్యాంకుల్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎన్నికలప్పుడు ఎలా మాట్లాడిన వాళ్ళంటే, మీకోసం ప్రాణం ఇస్తాను, మనవాడు మంచివాడు, పిలిస్తే పలుకుతాడు, అందుబాటులో ఉంటాడు, మన డబ్బు అంతా దోచేసి స్విస్ బ్యాంక్ లో దాచేస్తాడు. ఇదన్నమాట మనం అర్థం చేసుకోవాల్సింది. ఎవడు కూడా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా వాళ్ళ డబ్బులన్నీ మన కోసం ఖర్చు పెట్టేసి అమ్మో త్యాగశీలి, అద్భుతమైన త్యాగధనుడు అన్నట్టుగా ఎవడూ లేడు. కొన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి, మనవలు, మునిమనవలు, వాళ్ళ మనవలు తిన్నా తరగనంత ఆస్తి రాజకీయాల్లోకి వచ్చి సంపాదించి స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టేశారు. అది తిరిగి తీసుకొస్తానన్నాడు కానీ ఒక మహానుభావుడు తెచ్చింది లేదు, చేసింది లేదు.